హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ కవిత, ఐఎమ్ ఆల్సో ఫుడీ. ఇవాల్టి రెసిపీ టేస్టీ కాజా అండి. మనకు బయట స్వీట్ షాపుల్లో కాసింత పెద్దగా దొరుకుతాయి, కానీ చిన్న పిల్లలకు కూడా నచ్చే విధంగా ఇలా చిన్నగా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ టేస్ట్ అయితే అద్దేలా ఉంటుందండి. నేనైతే మైదా పిండితో చేయట్లేదు, గోధుమ పిండితోనే ప్రిపేర్ చేస్తున్నానండి. మనకు స్వీట్ షాప్స్లో దొరికేటివి మైదాతోనే ప్రిపేర్ చేస్తారండి. మనమైతే ఇంట్లో గోధుమ పిండితో హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. ముందుగా గోధుమ పిండిలో కాసింత సాల్ట్ వేసి ఒక గరిటెడు ఆయిల్ వేసుకొని ఇలా బాగా పిండికి ఆయిల్ మొత్తం పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా మంచిగా కలుపుకున్నాక పిండి ముద్ద చేసి చూస్తే ఇలా రావాలి. మళ్ళీ కదిపితే ఇలా విడిపోవాలండి. చూస్తున్నారుగా, ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని పిండిని చపాతీ ముద్దలాగా తడుపుకోవాలి. ఇలా చూసుకుంటూ వాటర్ వేసుకొని వేళ్ళతోనే పిండిని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక పిండిని కాస్త గట్టిగానే కలుపుకోవాలండి. అప్పుడే కాజా తినేటప్పుడు క్రిస్పీగా ఉంటుంది. ఇలా పిండిని రెడీ చేసుకున్నాం కదా, దీనిపైన ఒక గిన్నెను పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పిండి ముద్దలు చేసి చపాతీ రోల్తో రోల్ చేసుకున్న తర్వాత కాసింత ఆయిల్ వేసి ఇలా చపాతీ మొత్తం అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత కాసింత పొడి పిండి ఉంటుంది కదా, పొడి పిండిని కూడా ఇలా వేసుకొని ఇలా వేసి రోల్ చేసుకుందామండి. చపాతీ మనం ఇలా మొత్తం రోల్ చేసుకొని కట్ చేసుకుందాము. చిన్ని కాజాల లెక్క కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్నాం కదా, చూస్తున్నారుగా, ఇలా రావాలండి కాజాలు పొరలుగా. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడైనాక కట్ చేసి పెట్టుకున్న కాజాలను వేసి లో టు మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో వేయిస్తే మాడిపోతాయి, లోపల సరిగ్గా కాలవు, క్రిస్పీగా కూడా రావండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా చక్కెర పాకాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, చక్కెర పాకం తీగ పాకం వచ్చేంత వరకు ప్రిపేర్ చేసుకున్నాం. అందులో కాసింత ఇలాచీ పౌడర్ కూడా వేసి పక్కన పెట్టుకున్నామండి. ఆ పాకంలో ఇప్పుడు వేయించుకున్న కాజాలు మొత్తం వేసి పాకం మొత్తం కాజాలకు పట్టేలాగా కాసేపు ఉంచి పాకంలోంచి పక్కకు తీసుకోవడమేనండి. చూస్తున్నారుగా, క్రిస్పీగా జ్యూసీగా కాజాలు భలే వచ్చాయి కదూ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ప్రాసెస్ కూడా చాలా ఈజీనే కదా. మీరు కూడా ట్రై చేసి చూసి నచ్చితే మాత్రమే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.